హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాళ వీడియో వచ్చేసి ది బెస్ట్ ఉలవచారు రెసిపీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అసలు ఈ ఉలవచారుని ఎలా చేస్తారు అంటే రాత్రంతా ఉడికించి ఉలవల నుంచి సారం తీసి ఈ ఉలవచారుని చేస్తారు. ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత పెద్ద ప్రాసెస్ అయితే మనం ఇంట్లో చేయడం కష్టం కదా. అందుకే సింపుల్గా ఉలవచారుని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ది బెస్ట్ ఉలవచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. రెండు రకాలు ఉంటాయండి, బ్లాక్వి అలాగే బ్రౌన్ కలర్వి, ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కుక్కర్ గ్లాస్తో 2 గ్లాసుల ఉలవల్ని తీసుకున్నాను. ముందుగా ఈ ఉలవల్లో ఉన్న రాళ్ళనన్నింటినీ ఏరుకొని ఉలవల్ని 8 నుంచి 10 సార్లు కడిగి 2 లీటర్ల నీటిని పోసి 16 గంటలు నానబెట్టాలి. ఖచ్చితంగా 16 గంటలు నానాలండి. ఉలవలు నానడానికి చాలా టైం పడుతుంది. ఉలవలు కనుక సరిగ్గా నానకపోతే అందులో ఉన్న సారం అనేది నీటిలోకి దిగదు, చిక్కదనం కూడా రాదు. చూడండి, 16 గంటలు నానిన తర్వాత ఉలవలు ఇంత మెత్తగా ఉండాలి. ఇలా నానబెట్టుకున్న ఉలవల్ని ఆ నీటితో సహా కుక్కర్లో వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అమ్మో, 20 విజిల్సా అనకండి, ఖచ్చితంగా 20 విజిల్స్ లో ఫ్లేమ్ మీదే రావాలి. అలా ఉడికించడం వల్ల ఉలవల్లో ఉన్న సారం అంతా చారులోకి దిగుతుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కనీసం 30 గంట టైం పడుతుంది. ఎంత టైం తీసుకొని శ్రద్ధగా చేస్తామో చారు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 20 విజిల్స్ వచ్చిన తర్వాత ఉలవలు చూడండి ఎంత మెత్తగా దూదిలాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఉలవల్ని వడకట్టి చారు సపరేట్గా తీసుకోవాలి. ఈ ఉలవలు కూడా పడేయ అవసరం లేదండి, గుగ్గిళ్ళలాగా తాలింపు వేసుకొని తినవచ్చు. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 2 సార్లు కడుక్కొని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా వడకట్టుకొని ఉంచుకున్న ఉలవచారులో కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి తీసిన రసాన్ని అందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ ఉలవచారుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో చారు ఇలా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇక ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 లవంగాలు వేసి రోట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. మా అమ్మ చేసే ప్రాసెస్ని నేను మీకు చెప్తున్నాను. కొందరైతే అల్లం వెల్లుల్లి ఉలవచారులో వేయరండి, ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చారు ఇలా బాగా మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి లవంగాల ముద్దను వేసుకోవాలి. చారు ఇలా చిక్కపడేదాకా ఉడికించుకోవాలి. చారు గరిటెను వెనక్కి తిప్పి వేలితో ఇలా రాస్తే చారు గీతలు కలవకూడదు, ఇట్లా ఉంటే చిక్కబడినట్లు లెక్క. ఇప్పుడు ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేస్తారండి. శనగపప్పు, మినపప్పు ఇలాంటివి ఏమీ వేయరు. ఇలా రెడీ చేసుకున్న పోపుని చారులో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ ఉలవచారు వేసుకొని కొద్దిగా వెన్న కానీ మీగడను కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ అనేవి యాడ్ చేయకుండా ఉంటే ఈ ఉలవచారు వారం పాటు నిల్వ కూడా ఉంటుంది. నచ్చిందా ది బెస్ట్ ఉలవచారు రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.